టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో భారత జట్టు పర్యటించాల్సింది. ఆ జట్టులో రోహిత్ శర్మ ఉండబోడని, అతన్ని సెలెక్టర్లు తప్పిస్తారని వార్తలొచ్చాయి. అంతకుముందే తనకు తానుగా రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్. టెస్ట్ క్రికెట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పాడు. వన్డేలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తన కెరియర్లో 67 టెస్టులాడిన రోహిత్ 4301 రన్స్ చేశాడు. 2013లో టెస్టుల్లో డెబ్యూ చేశాడు రోహిత్. వెస్టిండీస్తో ఫస్ట్ సిరీస్లో బాగా ఆడినప్పటికీ ఆ తర్వాత సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో టెస్ట్ జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2018-19 సీజన్ నుంచి రెగ్యులర్గా టెస్టులాడుతున్నాడు. 2022 ఫిబ్రవరిలో టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2024 డిసెంబర్లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు రోహిత్. మొత్తం 24 టెస్టుల్లో భారత్ జట్టుకు నాయకత్వం వహించాడు రోహిత్. అందులో 12 గెలవగా 9 మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. 3 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ను రోహిత్ నాయకత్వంలోని టీమిండియా సొంతం చేసుకుంది. అప్పుడే ఇంటర్నేషనల్ టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్లో మాత్రం టీ20 ఆడుతున్నాడు.